నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఇరాన్ పై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు, టెహ్రాన్లోని అధికార భవనాలే లక్ష్యంగా బాంబులు. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు ఆపని ఇరాన్, గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం. ఇరాన్ దాడులు ఆపకుంటే తీవ్ర పరిణామాలు తప్పవన్న ట్రంప్, ఖమేనీపై దాడిని ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. ఖమేనీ మరణంతో కరాచీలో అమెరికా కాన్సులేట్పై దాడి, పోలీసుల కాల్పుల్లో 9 మంది మృతి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలతో దేశీయ విమాన రంగంపైన ప్రభావం, దాదాపు 225 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం, భారత రాయబార కార్యాలయాల సూచనలు పాటించాలని నిర్దేశం. పేదల ఇల్లు కూల్చడమే కాంగ్రెస్ లక్ష్యమన్న కేటీఆర్, ఒక్క ఇల్లు కట్టినట్లు నిరూపించినా రాజకీయం వదిలేస్తానని సీఎంకు సవాల్. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ దద్దరిల్లింది. శనివారం ఐడీఎఫ్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా, ఇవాళ టెహ్రాన్లోని అధికార భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడింది. తాజా దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి, 7 అగ్రశ్రేణి నాయకులు, 40 మంది సీనియర్ కమాండర్లను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. ఈ మేరకు ఉగ్రవాద పాలనలోని వేలాది లక్ష్యాలపై దాడులు చేయబోతున్నట్టు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో దాడులు ఆగిపోవని, ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలు, కీలక అధికారులే లక్ష్యంగా 2వ దశ దాడులను ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ సైనిక వ్యూహంలో ఎలాంటి మార్పు లేదని, ఇరాన్ క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు తమ దాడులు కొనసాగుతాయని ఐడీఎఫ్ దళాలు పేర్కొన్నాయి. టెహ్రాన్పై ఈ మధ్యాహ్నం ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేసింది. టెహ్రాన్లోని పోలీస్ ప్రధాన కార్యాలయం, అధికారిక భవనాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ప్రభుత్వ అధికారిక టీవీ కేంద్రం పరిసరాల్లోనూ భారీ పేలుళ్లు సంభవించాయి. తాజా దాడుల్లో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ అబ్దుల్ రహీం మౌసావి, ఇరాన్ భద్రతా విభాగంలో కీలక నిర్ణయాలు తీసుకునే 7 అగ్రశ్రేణి నాయకులు, 40 మంది సీనియర్ కమాండర్లను మట్టుబెట్టినట్టు ఐడీఎఫ్ ప్రకటించింది. పశ్చిమ ఇరాన్లోని తబ్రిజ్ విమానాశ్రయంపై జరిపిన దాడిలో ఇరాన్కు చెందిన 2 కీలక యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. పేలుళ్ల ధాటికి ఆకాశం నల్లటి పొగతో అలుముకుందని, భూమి కంపించిందని స్థానికులు చెప్పారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, తాము ఉగ్రవాద పాలనలోని వేలాది లక్ష్యాలపై దాడులు చేయబోతున్నట్టు తెలిపారు. నిరంకుశత్వ సంఖ్యల నుంచి ఇరాన్ ప్రజలు విముక్తి పొందేందుకు తాము మార్గం సుమగం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ఇరాన్ పౌరులు చేజార్చుకోవద్దని సూచించారు. ఇలాంటి అవకాశాలు మళ్లీ రావని, చేతులు ముడుచుకుని కూర్చోవద్దని నెతన్యాహు చెప్పారు. జీవితాలను దుర్భరం చేసిన భయానక పాలనను కూలదోయడానికి ఇరాన్ ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. చరిత్రాత్మక లక్ష్యం కోసం అందరం ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇరాన్ భీకర దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్లోని బీట్ షెమెంలో ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 8 మంది మృతి చెందగా, దాదాపు 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ చాలా వరకు క్షిపణులను సమర్థంగా కూల్చినప్పటికీ కొన్ని తప్పించుకుని పలు భవనాలకు తగిలినట్టు తెలుస్తోంది. ఈ దాడుల కోసం ఇరాన్ తొలిసారి హైపర్సోనిక్ క్షిపణిని వాడినట్టు సమాచారం. ఇజ్రాయెల్లోని సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఈ క్రమంలో ఇరాన్లోని కీలక స్థావరాలను తాము లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్టు వెల్లడించింది.
ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలలోని బహ్రెయిన్, కువైట్, ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. దుబాయ్, అబుదాబి, సౌదీ అరేబియాపై కూడా దాడులు చేస్తోంది. ఇరాన్ దాడుల్లో అబుదాబిలో ఒకరు మరణించగా దుబాయ్లోని ప్రసిద్ధ బుర్జ్ అల్ అరబ్ హోటల్ ముఖభాగం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ దాడులపై యుఏఈ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ దాడులు చేయాల్సింది పొరుగు దేశాలపై కాదని పేర్కొంది. ఖమేనీ మృతికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుందని ఇప్పటికే హెచ్చరించిన ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అమెరికా, ఇజ్రాయెల్ బేస్లపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే దాడులను తీవ్రతరం చేసింది. మిడిల్ ఈస్ట్లోని 27 అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ సైన్యం తెలిపింది. ఇరాన్పై దాడి చేసినందుకు శిక్ష తప్పదని తేల్చి చెప్పింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్, కువైట్లలో సైరన్లు మోగుతున్నాయి. ఇరాన్ తన ప్రతీకార చర్యలను సముద్ర మార్గాలకు కూడా విస్తరించింది. తాజాగా ఒమన్ తీరంలోని వ్యూహాత్మక హుర్మోజ్ జలసంధి వద్ద ఒక చమురు ట్యాంకర్పై ఇరాన్ దాడి చేసింది. ఒమన్లోని ముసందం ద్వీపకల్పానికి సమీపంలో కసాబ్ పోర్టు నుంచి కేవలం 5 నాటికల్ మైళ్ల దూరంలో పలావు దేశపు జెండాతో వెళ్తున్న చమురు ట్యాంకర్పై ఈ దాడి జరిగింది. ఘటన సమయంలో చమురు ట్యాంకర్లో మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 15 మంది భారతీయులు, 5 మంది ఇరానియన్లు ఉన్నారు. సిబ్బంది అందరినీ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఎంఎస్సీ విజయవంతంగా ఖాళీ చేయించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం 4 సిబ్బందికి గాయాలైనట్టు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా ఏ నౌకను అనుమతించబోమని ఇరాన్ నేవీ రేడియో ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ఈ హెచ్చరికలతో షిప్పింగ్ కంపెనీలు, ఇన్సూరెన్స్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. చాలా నౌకలు ఈ మార్గాన్ని నివారించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కీలక మార్గం మూసుకుపోతే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా భారతీయ విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇరాన్, గల్ఫ్ ప్రాంతంలో వైమానిక హద్దులు మూసివేయడం వల్ల విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో కలిపి దాదాపు 225 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. పార్కింగ్ స్థలం కొరత కారణంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విమానాలను అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు. సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ఇవాళ మరో 200 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా విమానాలు గల్ఫ్ దేశాల మీదుగా వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ఈ కారణంగా ప్రయాణ సమయం పెరుగుతోంది. దీనివల్ల విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారన్న వార్తతో పాకిస్తాన్ రణరంగంగా మారింది. ఖమేనీ మృతికి వ్యతిరేకంగా వందలాది మంది నిరసనకారులు కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య చెలరేగిన ఘర్షణల్లో 10 మంది మరణించినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. ఖమేనీ మృతికి వ్యతిరేకంగా షియా వర్గానికి చెందిన నిరసనకారులు కరాచీలో యుఎస్ కాన్సులేట్ ను ముట్టడించేందుకు యత్నించారు. బలవంతంగా లోపలికి ప్రవేశించి భవనంలో ఉన్న తలుపులు, కిటికీల అద్దాలను పగలగొట్టారు.
కాన్సులేట్ వెలుపల నిరసనకారులు భద్రతా దళాలపై రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది గాల్లో బాష్పవాయువు ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. 30 మందికి పైగా గాయపడినట్లు పేర్కొన్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించగా అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరాచీలో ఆందోళనల దృష్ట్యా పాక్ ప్రభుత్వం దౌత్య కార్యాలయాల ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను రష్యా తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్కు తన ప్రగాఢ సంతాప సందేశాన్ని పంపించారు. ఖమేనీ మరణం ఒక దారుణమైన హత్య అని, ఇది మానవ నైతికతకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అన్ని రకాల అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ ఇజ్రాయెల్ దాడి చేసిందని పుతిన్ మండిపడ్డారు. మరోవైపు యుద్ధం కారణంగా గగనతలం మూసివేయడంతో రష్యా పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 2 లక్షల మంది రష్యన్లు ప్రస్తుతం మధ్యప్రాచ్య ప్రాంతంలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. రష్యాకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్న యుఏఈలో విమానాశ్రయాలు మూతపడటం వల్ల పర్యాటకులు, వ్యాపారవేత్తలు గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధం దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను పాటించాలని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి ఎదురైతే తెలుగు ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్రంతో సమన్వయం చేసుకుంటుందని చెప్పారు. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ వాసుల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తుందని తెలిపారు. కేంద్రంతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులని అప్రమత్తం చేసినట్లు వివరించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 8-8.5 సంవత్సరాల క్రితం కొంతమంది, 7-8 నెలల క్రితం వరకు వచ్చిన వాళ్ళు కొంతమంది, అంటే 7 నెలల నుంచి 8 సంవత్సరాల వరకు అక్కడ నివసించే కుటుంబాలు రమారమి మా అధికారులు సర్వేలో తేలింది 720 కుటుంబాలు. ఈ 720 కుటుంబాలకు సంబంధించింది డీటెయిల్ సర్వే చేయటం జరిగింది. ఈ డీటెయిల్ సర్వేలో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానమైన కొద్ది మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులున్నారు, కొద్ది మంది గతంలో ప్రభుత్వాల నుంచి ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులు కొద్ది మంది ఉన్నారు. ఈ 700 చిల్లరలో ఖమ్మము పరిసర ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఒక సగం మంది ఉన్నారు. మిగిలిన ఈ పరిసర జిల్లాలతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి నివసించేవారు మిగతా వారు ఉన్నారు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ కలెక్టర్ గారు, అధికారులు చాలా మైన్యూట్గా, ఇది పేదోడి కన్సర్న్ ప్రభుత్వం, నేను మొన్న కూడా చెప్పాను, పేదోడు దీవెనలతో ఉన్న ప్రభుత్వం, ఏ పేదోడికి అన్యాయం చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు, స్థానిక శాసనసభ్యులైన సహచర మంత్రివర్యులు తుమ్మల గారికి, భట్టి గారికి చెప్పడం జరిగింది. సరే, వారి వ్యక్తిగతమైన కారణాల చేత వారిద్దరూ స్థానికంగా అందుబాటులో లేరు. దీన్ని ఇన్ డీటెయిల్గా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారితో 2 సార్లు మాట్లాడారు. నేను రోజుకి ఒక 3-4 సార్లు
నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులు తప్పు చేసుంటే తప్పు చేసిన అధికారులు శిక్షించడమే కాకుండా నష్టపోయిన బాధితులకి పూర్తి అండతో పాటు వారికి అన్ని భరోసాలు ఇద్దామని నేను వచ్చాను. పేదవారు ఉన్నమాట వాస్తవం. ఏవైతే ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయో ఆనాడు 2003 ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే వెలుగుమట్ల ఇదే భూదాన భూముల మీద ఆనాడు కూడా కొన్ని ఇళ్లు కూలగొట్టారు అని ఇక్కడున్న మా సోదరీమణులు 2-3 చెప్పారు. ఆనాడు నష్టపోయాం, మళ్లీ ఇప్పుడు కూడా నష్టపోయామని వారి ఆవేదన చెప్పింది నిజం. అంతేకాదు, ఏవైతే బాధితులు కొంతమంది మేము ఇక్కడికి వచ్చారో ఏ ఒక్క బాధితులు కూడా ఫ్రీగా వాళ్ళకు వాళ్ళు వేసుకున్న వాళ్ళు కాదు. రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క బాధితులు కూడా అక్కడ ఇళ్లు నిర్మించుకున్న ఆ 700 చిల్లర మందిలో వీళ్ళిచ్చిన ఆధారాలు సాక్ష్యాల ప్రకారం ఏ ఒక్క నిరుపేద కూడా ఆ నిరుపేద మీద ఈ సానుభూతి చూపిస్తున్న ప్రత్యక్షంగా ఉన్నవాళ్లు కానీ పరోక్షంగా ఉన్నవాళ్లు కానీ అక్కడ నాయకత్వం చేసి వారి దగ్గర 9 సంవత్సరాల క్రితం లేకుంటే 8 సంవత్సరాల క్రితం మొట్టమొదటి ప్లాట్లు ఇచ్చిన వాళ్ళు 30,000 రూపాయలతో మొదలెట్టారు. ఇప్పుడు సుమారు పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా 4 నుంచి 5 లక్షల రూపాయలు కలెక్షన్ చేశారు. కొంతమంది దగ్గర అయితే 7-8 లక్షల మంది కూడా 7-8 లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. ఎవరైనా ఏ కారణం చేతైనా ఒక 15 రోజులో 20 రోజులో ఆ నిరుపేద కష్టార్జితంతో నిర్మించిన ఇంట్లో నుండి వేరే అవసరాలున్నాయని ఒక 15-20 రోజులు ఆ ఇంటికి తాళం పెట్టి వారు బయటికి వెళ్తే మరొచ్చేసరికి ఆ ఇల్లు ఎవరైతే కలెక్షన్ చేసిన నాయకులు ఉన్నారో ఆ నాయకులు ఆ ఇంటిని ఇంకొకటికి అమ్ముతారు. మళ్ళీ నెల తర్వాత వస్తే ఆ పక్కన ఇంకేదన్నా లాకేసింది నుండి చూస్తే ఆ ఇంట్లో ఈ ఇళ్ళని కూర్చోబెడతారు. ఈ ఇల్లు ఎవడు సొంత ఇల్లు అవుతుందో ఆ ఇల్లు వాళ్ళకు ఉండదు. ఏందనంటే కొన్ని సందర్భాల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారని నా సోదరిమణి కన్నీరు మున్నీరు అయింది. మీ ముందు కూడా చూపిస్తాను. ఇలా సుమారు 8 మందో 9 మందో ఏ పేదవాడైతే అక్కడ ఇల్లు కట్టుకున్నాడని మనం అనుకుంటున్నామో పేదవాడు అన్నమాట నిజం, దాన్ని నేనేం డినే చేయటంలా. అర్హులైన పేదవాళ్ళు కూడా ఉన్నమాట నిజం, ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని డినే చేయటంలా. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఒట్టి మాటలు చెప్పాం. ఆనాడు అధికార పార్టీ చెప్పినట్టు సొల్లు మాటలు కూడా చెప్పాం. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు 15వ తారీఖు లేపు అర్హులైన ప్రతి పేదవాళ్లకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు. అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, ఇంకా అంగన్వాడీ, వాటితో పాటు ఎడ్యుకేషన్కి స్కూల్ కూడా ఏర్పాటు చేపిస్తాను. వాళ్ళు భయంగా బిక్కుగా
కొంతమంది ఆడబిడ్డలు చెప్తున్నారు, అర్ధరాత్రుల్లో ఈ గడిచిన 7 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో నిద్రపోని రాత్రుల్లో కోకోళ్ళలున్నాయి. ఈ రాత్రి వచ్చి ఈ ప్రభుత్వం పడగొట్టుద్ది, ఆనాటి ప్రభుత్వం పడగొట్టుద్దని నిద్రపోని రాత్రులు గడిపాం. మేం తెలుసో తెలియకో బ్రోకర్ల మాటలు, ఏ బ్రోకర్లకైతే లక్షలాది రూపాయలు తిని తినక మా జీవితానికి ఒక గూడు ఉంటుందని ఆలోచించి బ్రోకర్ల మాటలు నమ్మి మోసపోయామని వారి గోస నాకు చెప్పటం జరిగింది. యథార్థం అధికారుల్ని ఆదేశించాను. విత్ ఇన్ షార్ట్ టైం ఏ పేదవాడు అబద్ధం చెప్పడం, ఏదైతే అక్కడున్న వెనక కూర్చున్న ఆ 50-60 మంది ఏ పేదవాళ్ళు, వీళ్లే కాదు రాని వాళ్ళు కూడా, ఏ పేదవాడు అబద్ధం చెప్పడం, ఆ పేదవాడి నోటునొచ్చిందే శిలాశాసనం. వాళ్ళు ఏదైతే డబ్బు ఇచ్చామని చెప్తున్నారో ప్రతి రూపాయిని తిరిగి కలెక్ట్ చేపించి నేను ఇచ్చే ఇందిరమ్మ ఇంటికి కలెక్షన్కి అదనంగా దాన్ని కూడా ఆ పేదవాళ్ళ ఇల్లు కట్టుకుంటారు. బరాబర్ పట్టా ఇస్తాను, ఇళ్ల స్థలం, ఈ ప్రభుత్వ పక్షాన ఇల్లు ఇస్తాం. ఇది ప్రజా ప్రభుత్వం. మాటలు చెప్పో, కాలయాపన చేసో, మభ్యపెట్టో ప్రభుత్వం కాదు. కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా, శవాల మీద చిల్లరేరుకునే రాజకీయాలు చేయకుండా నిబద్ధతతో ప్రతిపక్షంగా మీరు చెప్పాలనుకున్నది చెప్పండి. నిజంగా పేదవారి కన్సర్న్లో మీరు పోయి వారికి సానుభూతి పలికేటప్పుడు యథార్థంగా అక్కడ జరిగిన సంఘటన ఏదైనా మీరు మీడియా ముందు మాట్లాడారా? జరిగిన సందర్భం ఏందో చెప్పారా? ఈ పేదవాడికి కష్టం ఎందుకు వచ్చిందని ఆలోచించారా? ఈ పేదవాడికి మేలు చేయాలని కోరిక ఉండి ఉంటే 10 సంవత్సరాలు నువ్వు పరిపాలించేనాడు ఆ పేదవాడికి ఆనాడే నువ్వు ఎందుకు పట్టాలి లేదు, ఎందుకు ఇల్లు కట్టిలేదు? దొంగతనంగా ఆ పేదవాడు కరెంటు లైట్ లేకపోతే కిరోసిన్ బుడ్డి పెట్టి జీవితాన్ని నాడు గడుపుకుంటున్నాడు. క్యాన్లతో నీళ్లు తీసుకొచ్చి స్నానం చేసుకుంటున్నాడు. బిక్కు బిక్కుమనుకుంటూ మీ ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఆ పేదవాడు అదే ప్రదేశంలో నివసిస్తుంటే మీ కళ్ళు దొబ్బినాయా? ఈరోజు వచ్చి ముసల కన్నీరు కారుస్తూ సానుభూతి మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే భాష వాడుతూ ఈ ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిని, ఈ జిల్లాలో ఉండే మంత్రుల్ని మాట్లాడటానికి కనీసం జ్ఞానం ఉండాలి. కొన్ని పేపర్లు చూస్తున్నాను, ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నాను, పూర్తి ఆధారాలతో మాట్లాడుతున్నాను. రండి. ఆ భూమిట ఈ ఉన్న మంత్రిలో ఒక మంత్రి ఎక్కడో దేశంలో జరిగే ఎన్నికల కోసం 100 కోట్ల కోసం ఆ భూమి కట్టుకుంటాడట. ఇంకో మంత్రి 35 కోట్ల కోసం ఆ భూమిని ఇంకోటికి ఇస్తాడట. సిగ్గుండాల మాట్లాడటానికి, సిగ్గుండాల, నిస్సిగ్గుండాల మీకు. పేదవాడితోనా మీరు రాజకీయాలు ఆడేది? మీకు నిజంగా రాజకీయాలు ఆడాలంటే గీత గీస్తా రండి. ఒక్కొక్కడ పొరుగు ఏందో, మీ చరిత్ర ఏంటో తీస్తా రండి. పేపర్ ఉంది కదా, నలుగురు చదివే పేపరు, ఆ పేపర్ శానిటీ కూడా ఎంతో మనకు తెలియంది కాదు. మీ యూట్యూబ్లో ఆ ట్యూబులు అని చెప్తే నేను మాట్లాడేది ఒకటి, మొన్న కూడా దాన్ని వక్రీకరించి చూపిస్తారా? బుద్ధి ఉండాలా. పేదవాడంటే డెఫినేషన్ తెలియని మీరు కూడా ఈనాడు ఆ పేదవాడి పట్ల మీరు కన్నీరు కారుస్తున్న డ్రామాలు చూస్తుంటే మీ డ్రామాతనం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. పేదవాడి ప్రభుత్వం పేటెంట్ మాది, పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం మాది. కాబట్టి ఇప్పటికైనా ఒక ఎలుగుమట్ల గురించే నేను మాట్లాడటంలే,
మీరు మాట్లాడే మాటలు రాజకీయ లబ్ధి కోసం మీరు కొట్లాడాల్సినప్పుడు రాజకీయంగా కొట్లాడండి, తప్పు లేదు. కానీ పేదవాడిని ముందు నిలబెట్టి, పేదవాడిని ముందు నించోబెట్టి, పేదవాడిని అడ్డంగా మీకు కవచంగా వాడుకొని రాజకీయ లబ్ధి పొందాలనుకొని చూడటం చాలా తెలివి తక్కువతనం, చాలా మూర్ఖత్వం, చాలా దానికి నేను పదాలు కూడా వాడలేను. దయచేసి రాజకీయ ప్రతిపక్షం విమర్శించడంలో తప్పులేదు. విమర్శకి కూడా ఒక అర్థం ఉండాలి. చేసే విమర్శ, చేసే సూచన మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీరు అధికారాన్ని ఎలగబెట్టేటప్పుడు, మీరు అధికార అహంకారంతో అధికార దర్పాన్ని ప్రదర్శించేటప్పుడు పేదవాడు మీకు కనపడడు.